కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కేసీఆర్ కొడుకుని కేసీఆర్ అల్లుని ఇదే విచారణ. మరి ఒక్క నోటీస్ కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయలే. కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు చేయలే. డ్రగ్స్ కేసులో అదే పరిస్థితే, ఫామ్ హౌస్ కేసులో అదే పరిస్థితే. కేసీఆర్ కొడుకు వచ్చి డ్రగ్స్ తీసుకున్నాడు, మన ఆధారం అరెస్ట్ చేస్తామన్నారు. ఏమయ్యా మరి? హైడ్రా పేరుతో కూర్చున్నాం పేదలు ఇల్లు కూర్చున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూర్చలేవు? ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయాన్ని కదా రేవంత్ రెడ్డి గారిని జైలు పంపింది ఇదే కేసీఆర్. మరి అదే ఫామ్ హౌస్ హైడ్రాలో ఉందా లేదా? హైడ్రా ఎందుకు కూర్చలేదు? గిన్ని కేసులు ఉన్నాయి, ఒక్క నోటీసు కనీసం కేసీఆర్ కుటుంబానికి వెళ్ళే. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలే. సిబిఐకి ఇవ్వమంటే సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఇలా నేరుగా వచ్చే అవకాశం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరాలి, అంటే కోర్టు ఆదేశాలు ఇస్తేనే సిబిఐ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. మరి మేమేం చేసినాము? లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ విచారణ జరిపినాక ఏమైంది? కేసీఆర్ బిడ్డ తీసుకెళ్ళి లోపల వేసినామా లేదా? వేసి చూపెట్టినామా లేదా? మేము చేస్తాం. కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేస్తాం మేము. కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తున్నారు, కనీసం నోటీస్ ఇస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది? చీకటి ఒప్పందాలు ఏంది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తలేదు? ఈ కేసుల పరంపర, ఈ కేసులో ఇచ్చిపుచ్చుకునే దూరం కాబట్టి కేసీఆర్ ఇచ్చే ముడుపులు కనబడుతున్నాయి వాళ్ళకి తప్ప ఢిల్లీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి. కేసీఆర్ కేసులో మొత్తం నీరు కాచిపడేసారు. ఎక్కడ కూడా కనీసం కేసీఆర్ నోటీస్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని విషయాలు చెప్పాను నేను, ఇది వాస్తవం. అరే కేసీఆర్ పేరుందంటారు, కేటీఆర్ పేరుందంటారు, హరీష్ రావు పేరుందంటారు, అన్ని పేరు ఉంటారు. ఒక్క నోటీస్ చేయరు, ఒక్క కేసు పెట్టరు, ఒక అరెస్ట్ చేయరు. కేంద్రం మట్ట పట్టుకురావాలన్నట. కేంద్రం నువ్వు ఈ సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇచ్చినాక అప్పుడు విమర్శలు చేయి. నీ చేత పని విచారణ చేసేది నువ్వు, అరెస్ట్ చేయాల్సింది నువ్వు, నోటీసులు ఇవ్వాల్సింది నువ్వు, విచారణ చేసేది నువ్వు. మీ చేతిలో ఉన్నటువంటి ఈ విషయాన్ని కేంద్రం మీద రుద్దితే ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఏ మోడీ గారు ఏం చేశారు, మేమేం చేసినాము? మూసినకి ఇస్తలేరు, మూసిన పక్షాన పైసలు ఇస్తలేరు, మెట్రో తీసుకోవడానికి కిషన్ గారు అడ్డుపడుతున్నారు. అంటే మూసినది యమునా, గంగా, సబర్మతిని ప్రక్షాళన ఇస్తున్న వాస్తవం. అది తక్కువ ఖర్చుతో అవుతున్నది. మరి మూసి పరిస్థితి ఏంది? 15,000 కోట్ల రూపాయలతో అయినటువంటి మూసి ప్రక్షాళనను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళ నాయకురాలు యొక్క అల్లుని కోసం, వాళ్ళ ఆది నాయకురాలు యొక్క అల్లుని కోసము మూసి ప్రక్షాళనను అంచనాలను ఏ విధంగా ఇచ్చింది? కేసీఆర్ అయితే 30,000 కోట్ల ప్రాజెక్టును కాళేశ్వరం 1,00,000 కోట్లకు పైగా ఉంచిండో, 15,000 కోట్లతోని పూర్తయ్యే మూసి నది ప్రక్షాళనను 1,00,000 కోట్లకు మించి అంచనాలు పెంచారు. మీరు అంచనాలు పెంచుకోకపోతే అంత పైసలు వేయాలా? అవునా? అన్నీ మేమే ఇచ్చి కేంద్రం ఇచ్చినాక మరి మీరు చేసేదని చెప్పరాదు. అన్ని కేంద్రం ఇచ్చినాక ఇలా ఆడికి 7 రూపాయలు ఇచ్చారు, బీహార్కు, యూపీకి 3 రూపాయల 40 పైసలు ఇచ్చారు, తెలంగాణకు 40 పైసలు ఇచ్చారు. అంటే ఆ రాష్ట్రంలో పేదరికము, ఆ రాష్ట్రంలో పరిస్థితులు పట్టిస్తారు. అట్లా హైదరాబాద్లో పనులు ఎక్కువ వస్తాయి, రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఆదిలాబాద్లో తక్కువ వస్తుంది. మొత్తం హైదరాబాద్కి ఏమని చెప్తావు? ఇస్తావా? హైదరాబాద్కి మొత్తం ఇవ్వాలని చెప్పి ఇస్తే ఆదిలాబాద్లోనే పోవాలి. మరి ఇవన్నీ తెలిసి కూడా ప్రజల లోపల అయోమయం సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నది. ఉద్యోగాల విషయంలో 10 సంవత్సరాల యూపీఏ పాలనలో యూపీఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలను ఎంత సృష్టించారు? కేవలం 2,94,00,000 ఉద్యోగాలు మాత్రమే సృష్టించగలిగింది యూపీఏ ప్రభుత్వం.
10 సంవత్సరాల కాల వ్యవధిలో యూపీఏ కాంగ్రెస్ ఆధీనంలోని యూపీఏ ప్రభుత్వం 2,94,00,000 ఉద్యోగాలు మాత్రమే సృష్టించింది. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 17,19,00,000 ఉద్యోగాలను సృష్టించింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సృష్టించడమే కాదు, సంవత్సరం లోపల 9,25,000 ఉద్యోగాలను ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని ఇచ్చింది. ఇవాళ రేవంత్ గారు ప్రశ్నించింది, మోడీ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పని ఎవరు రెస్పాన్స్ చేయలేడా? ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పని. మరి అదే అడగాలి. మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినామా లేదంటే అందరూ సమాజం చెప్తున్నారు, మాకే వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు ఎవరికి. మరి అంతమంది వస్తే దాని ఎవరికైనా ఉద్యోగం రావాలి. మీరు 56,000 ఉద్యోగాలు ఇస్తే 56,000 ఉద్యోగాలు మీరు చిన్న 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 56,000 ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఏదైనా మరి. మళ్ళీ చెప్తున్నాం, మేము అభివృద్ధి విషయంలో చర్చకు మేము సిద్ధం. 1,08,000 కోట్ల రూపాయలను అభివృద్ధి ప్లస్ నిధులకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధి నిధులకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఏ గ్రామానికి ఎంత ఇచ్చింది, ఏ మండలానికి ఎంత ఇచ్చింది, ఏ జిల్లాకి ఎంత ఇచ్చిందో అని చెప్పడానికి చర్చకు మేము సిద్ధం అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు, మేము చెప్పినాం. వీళ్ళు తోక ముడిచి పారిపోయారు. కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం 6 గ్యారెంటీ విషయంలో ఏం చేసింది, రైతులకు ఏం చేసింది రైతులకు. ఇవాళ కేసీఆర్ గారేమో వరేస్తే ఉరియానే కేసీఆర్ గారు వేస్తే చేసి తీసుకుపోయి రాజకీయంగా ఉరేసి ఫామ్ హౌస్లో వండబెట్టారు. క్రికెట్ మ్యాచ్ ఆడడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ప్లేయర్సే లేరు. బౌలరు బ్యాట్స్మెన్ ఇద్దరు ఉన్నారు, బామ్మడు ఇద్దరే. నా కీపర్ లేడు, నా ఫీల్డర్ లేడు. కెప్టెన్ పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. ఇలా వరేస్తే ఊరంటే రాజకీయ సమాజం చేశారు కేసీఆర్. ఇవాళ మీ పార్టీ నాయకులు ఏమంటున్నారు, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడేది కదా, వరేస్తే ఊరని కేసీఆర్ వాస్తవమే. అందుకే కేసీఆర్ తీసుకపోయి 3 పండబెట్టిరాడా. ఇలా నీ పరిస్థితి ఏంది? ఇవాళ వరి వేయద్దు, వరేస్తే నష్టపోతారని చెప్పి మీ పార్టీ నాయకులే రైతులను బెదిరిస్తున్నారు ఇవాళ. మరి ఏ పంట వేసుకోవాలని చెప్తలేరు. మీకు ఒక అగ్రికల్చర్ పాలసీ లేదు. మీకు ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, మంత్రి ఒకటి మాట్లాడతారు, చైర్మన్ ఒకటి మాట్లాడతారు. వరి వేయకుంటే ఏం పంట వేయాలో చెప్పండి మీరు.